పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హలో రాంబాబు, సత్య, ఎక్కడున్నావు? నేను ఎక్కడంటే నీకెందుకు? నాకు నువ్వు ఫోన్ తీయట్లేదు. చాలా ఫోన్ కలిసి నేను ఫోన్ చేసి తీసేటట్టుగా ఏమన్నా చేసావా నువ్వు? నీతో మాట్లాడేటట్టుగా చేసావా నువ్వు? నా జీవితాన్ని నాశనం చేసి మళ్ళీ నువ్వు ఫోన్ తీయటం లేదు అని మాట్లాడుతున్నావు. అంటే నేనే చేశానంటావు? నువ్వు చేయకపోతే ఇంకెవరు చేశారు? నా ఉద్యోగం పీకిచ్చేసింది నేనే, వాటితో గులుగుతుంది నేనే. నువ్వు ఆ పరిస్థితి ఎందుకు కల్పించావు? అంటే ఇప్పుడు నా లవర్ని సార్ దగ్గరికి పంపించింది నేను అన్నట్టుగా చెప్తున్నావు ఇప్పుడు. మరి ఆ రోజు తీసుకెళ్ళింది ఎవరు? చెప్పానా నేను నీకు? నేను ఎలా చెప్పాను నీకు ఎలా చెప్పాను నేను నీకు? నువ్వు నాకేమి చెప్పలా, నేను చూసా కదా నువ్వు ఏం చేస్తున్నావు నాకు అనిపించిందిగా. నేను నా కళ్ళారా చూసినాక నేను మీరేం చేస్తున్నారో మీరు ప్లాన్ ఏందో నాకు అప్పుడే అర్థం. ప్లాన్ చేసింది ఎవరు? ఆఫీస్ కి తీసుకెళ్ళింది ఎవరు? బాస్ నీ గురించి చెప్పింది ఎవరు? ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ వెళ్ళింది ఎవరు? గెస్ట్ హౌస్ కి తీసుకెళ్ళింది ఎవరు? భోజనం చేపించింది ఎవరు? తాగి పడిపోయింది ఎవరు? నా జీవితం మొత్తం ఇది చేసింది ఎవరు? ఇప్పటికీ చెప్తున్నావు నువ్వు నా వీడియో ఉంది అని. ఒకసారి ఆలోచించు. ఆ వీడియో ఎవరు పంపిస్తే వచ్చింది నీ కాడికి? అవును, బాస్ కి నంబర్ ఎవరిచ్చారు? నా నంబర్ ఎవరిచ్చారు బాస్ కి? నెంబరే కాదు, నిన్ను కూడా నేనే ఇచ్చినట్టు అయింది ఇప్పుడు. మరి నువ్వు ఇవ్వకపోతే ఇంకెవరిచ్చారు? అవును, ఆ వీడియో ఎవరు తీశారు? ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు చూసా? బాస్ దగ్గర నుంచే వచ్చింది. మరి ఎవరు తీశారు అది? మేమిద్దరం ఉన్నప్పుడు ఎవరు తీశారు? ఒకవేళ అతను నన్ను ఏదో చేస్తున్నప్పుడు ఇది వాంటెళ్ళి ఎవరన్నా తీస్తేనే కదా వీడియో వచ్చేది. ఆ టైంలో అక్కడ ఎవరున్నారు? 6 నెలల నుంచి ఆలోచన చేయలేదే నువ్వు? ఎవరు తీసుంటారు? నేను ఆ రోజే అడిగాను. నువ్వు పక్కన రోజు నిన్ను అడిగినప్పుడే కదా నేను నిన్ను బ్లాక్ చేసింది. నువ్వు అడిగావు కానీ విన్నావా? నేను చెప్పేది విన్నావా? అసలు ఏం చెప్పాలి? నేను చెప్పింది విన్నావా? ఆ వీడియో తీసింది కూడా ఇప్పుడు మీ బాసు. ఇప్పుడు నీ ఏమనాలి? నీ జీవితం నాశనం చేసుకొని నీ జీవితమే నాశనం కదా. నా జీవితమే నాశనం అయింది ఇప్పుడు. నా జీవితం ఏముంది ఇక్కడ? నా జీవితం ఏముంచావు నువ్వు ఇక్కడ? ఏముంచావు నా జీవితం ఇక్కడ? బాగానే చూసుకున్నాడుగా. నా ఉద్యోగం పీకి నీకు ఇచ్చాడు, జీతం పెంచాడు, పిల్లం కంటే ఎక్కువ చూసుకున్నాడు. ఏం నీకు తెలియాలి అది. ఇక్కడ నేను ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు డబ్బులు అడుగుతున్నావు? మరి నా ఉద్యోగం నీకు ఇచ్చాడు కదా. నువ్వు నన్ను డబ్బులు అడగాల్సిన అవసరమే లేదు. నేను ఎవరైనా అడుగుతున్నావు నువ్వు? నేను వేరే వశమైపోయాను, వేరే ఇదైపోయాను అన్నావు కదా. నువ్వు ఏ ఉద్దేశంతో మరి నీ తాగడానికి నాకు డబ్బులు, రాత్రులు వేధించడం, ఫోన్లు చేయడం, వేరే నంబర్ నుంచి చేయడం, వీడియో చూపిస్తాను చేశారు, రోడ్డుకు పడేశారు కదా ఇద్దరు కలిసి. నా ఉద్యోగం నీకు కావాల్సి వచ్చింది, నా లవర్ వాడికి కావాల్సి వచ్చింది. మీరు బాగున్నారు, నాకు దిక్కు లేదు కదా. ఇప్పుడు నాకు జీతం లేదు కదా, నాకు సంపాదన లేకుండా చేశారు కదా, నన్ను పిచ్చోని చేశారు, రోడ్డును పడేశారు. ఇదంతా చేసుకున్నది నువ్వు. ఇప్పుడు డాక్టర్ గారితో మాట్లాడు. మరి ఇక్కడ 2వ వర్షం ఇదంతా వాడు ప్లాన్ చేశాడు. బాగా అరే మీ జంట బాగుంది, మీరు జంట అయితే నేను ముచ్చటగా ఉంది, జంట చూడముచ్చటగా ఉంది, ఒకసారి నాకు కూడా పరిచయం చేయంటే నేను పరిచయం చేశా. ఇప్పుడు మనం నీ గురించి ఇప్పుడు నేను మాట్లాడినా ఎంత జరిగినా కూడా ఎవరి జీవితాలు సరిగ్గా రావు. నేను నా జీవితం కోసము నేను సుమన్ టీవీ అందమైన జీవితంకి వచ్చాను. హలో రాంబాబు, వింటున్నావా? నేను డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఇప్పటికైనా నా జీవితం బాగుపరచుకోవాలని నేను మాట్లాడటానికి వచ్చాను. నువ్వు మాట్లాడు డాక్టర్ తోటి. రాంబాబు గారు నమస్తే. అయ్యా నమస్కారం అండి. బాగుంది. ఏంటి విషయాలు ఏంటి చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి మా దగ్గర. అదే సార్, ఇప్పుడు మీకు ఎవరు పరిచయం చేశారు ఆవిడ్ని? ఏం ప్రశ్న అయ్యా? మాకు ఆవిడని పరిచయం చేయదేంటి అయ్యా? ఆవిడ బాధలో ఉండి మాకు. నువ్వు ఆన్ లో ఉన్నావా ఆఫ్ లో ఉన్నావా? ఫస్ట్ నువ్వు నాకు అది చెప్పు. నేను ఆన్ లో ఉంటేనే మాట్లాడతాను సార్, లేకపోతే ఎవరితో మాట్లాడినా. అమ్మా, అదే అర్థమైంది. కానీ కాస్త మేము మాట్లాడతాము, నువ్వు కాస్త జాగ్రత్తగా వినాలి, ఓకేనా? ఆవిడ మమ్మల్ని ఎవరికి పరిచయం చేయలేదు, మేము ఆవిడని రమ్మని చెప్పి మేమేమి ఇన్విటేషన్ ఇవ్వలేదు. ఆవిడ ఒక బాధలో ఉంది. వినండి తెలుసు మీకు. రాంబాబు గారు ఒక్క నిమిషం, నేను చెప్పేది విన్న తర్వాత మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం.
చెప్పండి సార్ చెప్పండి. సో ఆ అమ్మాయి ఒక బాధతో మా దగ్గరికి వచ్చింది. ఏంటా బాధ అంటే కనుక ఇలా నేను రాంబాబు అనేటటువంటి వ్యక్తి 1.5 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న తర్వాత అతను బలవంతంగా నాకు తన బాస్కి పరిచయం చేశాడు. వాళ్ళ బాస్ ఒకానొక సమయంలో నన్ను వాళ్ళిద్దరు బాగా తాగి రాంబాబు పడిపోయినటువంటి సందర్భంలో వాళ్ళ బాస్ నన్ను వశపరుచుకున్నాడు. ఆ వీడియో రికార్డింగ్ కూడా తీయటం జరిగింది. ఆ వీడియో రికార్డింగ్ కూడా రాంబాబు తీశాడు. దాని తర్వాత తద్వారా జరిగిన పరిణామం ఏంటంటే రాంబాబుని ఉద్యోగంలోంచి అతను తీసేస్తే నా జీవితం నుంచి నేను తీసేశాను. ఫైనల్గా అతను నేను ఇప్పుడు ఒకటయ్యాం. అతను నాకు మంచి జీతం ఇచ్చాడు. అతను నన్ను చూసుకుంటున్నాడు. అతనికి భార్య పిల్లలు ఉన్నా కూడా అప్పుడప్పుడు మా ఇంటికి విజిట్ చేస్తూ ఉంటాడని ఈ అమ్మాయి ఈ స్టోరీ చెప్తుంది మాకు. ఇప్పుడు మీకు అది అయిపోయింది సార్ మీరు చెప్పడం. చెప్పటం అయిపోయి మీరు చెప్పండి సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు. నన్ను ఉద్యోగం నుంచి ఆయన తీసేశాడు, ఈయన జీవితం నుంచి ఈయన తీసేసింది. అవును. మరి నాదేం సార్, నా దారి మీరేమన్నా దారి రహదారి అన్ని చెప్తాం కానీ ఫస్ట్ ఏం జరిగిందో చెప్పండి. మీ బాస్ దగ్గరికి మీరు ఎందుకు 1కి 10 సార్లు ఆ అమ్మాయిని తీసుకెళ్లారు సార్? 1కి 2 సార్లు సార్ అయింది. 2 సార్లకి ఆయన ముంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఏం జరిగింది సార్? ఒక్కసారి ఆయన ఏం చెప్పాడు, మీ లవర్ చాలా బాగుందయ్యా, మీ జంట చాలా బాగుంటది, మీరు జంటగా ఉంటే నాకు కూడా సంతోషం, ఒకసారి మిమ్మల్ని నేను బ్లెస్ చేసినట్టుంటది, ఒకసారి కలుద్దాం అన్నాడు. ఒకటే రాంబాబు, ఒకటే సింపుల్. ఇక్కడ ఆ అమ్మాయి ప్రత్యేకంగా అంతకుముందు జరిగినటువంటి సంఘటన వల్ల భయపడింది. తర్వాత నువ్వు అక్కడికి ఆగిపోవలసింది, ఆపలేదు. ఆ అమ్మాయి వద్దు అన్నప్పుడు ఆగిపోవలసింది. సరే, ప్రేమించిన వాడు అబద్ధం ఎందుకు ఆడతాడు? అంతకుముందు క్యారెక్టర్ అద్భుతంగా ఉంది కాబట్టి ఇప్పుడు అదే క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందనే నమ్మకంతో నువ్వు నడిచిన దారిలో కూడా అమ్మాయి నడిచి అక్కడి వరకు వచ్చింది. నిన్ను తాగద్దు అని అంది, లేదంటే తాగితే తక్కువ తాగమంది. నువ్వు ఏకంగా తాగి పడిపోయావు. తర్వాత వాడు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేశాడు. దీనికి ఏమంటారు మీరు? అదే సార్, మీరు తర్వాత పాయింట్ మీరు అడుగుతున్నారు. ఎందుకంటే ఎవరైనా అంతేగా, ఆడవాళ్ళు చెప్పింది వింటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఏం లేదండి సార్. నా మాట కూడా ఒక మాటేనండి. చెప్పండి. ఇప్పుడు నేను తాగి పడిపోయినంటే అంత తాగుబోతున్నా ఏం కాదు సార్. అప్పుడు నేను మరి ఏం జరిగింది? బాస్ అనేవాడు ఈ కుట్ర చేయకపోతే ఇది జరుగుతుంది సార్. ఏం కుట్ర చేశాడు? అది ఏం కలిపాడు సార్? నేను పడిపోయేంత తాగుపోతుంది కాదు అప్పుడు. ఇప్పుడు తాగుతున్నా సార్, తాగితేనే బతికే పరిస్థితి. ఇప్పుడు ఆ కుట్ర వాడు చేయకుండా ఇదంతా జరుగుతుంది సార్. మీరు ఆలోచించండి చదువు. ఎప్పుడైతే కనుక ఒక మగాడు నాతో ఒక ఆఫీసులోనే తప్పుడుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు, నన్ను అక్కడ తీసుకెళ్లొద్దు అని చెప్పి నీ ప్రేమికురాలు నీతో చెప్పినప్పుడు మీరు అక్కడ ఆగిపోవాలి. అలా ఆగకుండా మీరు ఆ అమ్మాయిని ఒక మారుమూల ప్రాంతంలో ఒక గెస్ట్ హౌస్కి, అది కూడా తాగేటటువంటి పార్టీలోకి, ప్రత్యేకంగా వేరే ఎవరు లేకుండా అతను మీరే ఉండేటటువంటి ఒక సందర్భంలో ఏం జరగచ్చు? ఏదైతే ఆ అమ్మాయి ఊహించుకుందో, ఏదైతే ఆ అమ్మాయి భయపడిందో, మొదటిసారి జరిగి దేవుడి దయ వల్ల తప్పించుకుని బయటపడినటువంటి అమ్మాయి రెండోసారి నిన్ను నమ్మి అక్కడికి వద్దు అన్నప్పుడు నువ్వు బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్ళటం అనేది నీకు చేసినటువంటి ప్రధానమైన తప్పిదం. తప్పెట్టదు సార్. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చినాడు బాసు, మా బాసు మంచోడు అని చెప్పి అక్కడ అడ్వాంటేజ్ తీసుకుని నేను ప్రేమించినటువంటి అమ్మాయి గుడ్డుగా నాతో పాటు నడుస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని ఎక్కడికైతే నడిపించకూడదో అన్ని చోట్లకి నువ్వు నడిపించావు. అంతే. ఇప్పుడు సార్, ఇప్పుడు కలిసి వెళ్తున్నాం సార్, అన్నిటికీ కలిసే ఉంటాం అనుకున్నాం. లేదు, నాకు కావాల్సింది ఏంటంటే వాడు నీకు బాసు, మీ ఆవిడికి కాదు, సారీ నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీకు బాసు. వాడికి రమ్మంటే కనుక నువ్వు వెళ్ళి గంగలో దుంకు. గెస్ట్ హౌస్ పట్టుకెళ్ళటం ఏంటయ్యా? ఆడపిల్లని గెస్ట్ హౌస్ తీసుకెళ్ళటం ఏంటి? మందు పార్టీలు ఏంటి? అక్కడ ఆమ్లెట్లు, చికెన్ ఫ్రైలు ఏంటి? రాంబాబు, ఒకటి నేను చెప్తున్నాను, నువ్వు నిజంగా అన్యాయం అయిపోయావా, లేదంటే నీ జీవితం ఒక ఆడపిల్ల, ప్రేమించినటువంటి ఆడపిల్ల నీకు దక్కకుండా పోయింది, ఉన్నటువంటి ఉద్యోగం పోయింది, నీ కడుపు మీద వాళ్ళు తన్నారు, ఇవన్నీ నిజాలే, కాదనట్లేదు. కానీ ఈ కార్యక్రమం అంతా ఎక్కడి నుంచి మొదలైంది? ఆ అమ్మాయి కూడా ఇప్పుడు నిన్ను తిడుతూ నువ్వు చేసినటువంటి తప్పుని వేలెత్తి చూపెడుతూ ఇక్కడ మా ఎదురుగుంటా ఉండేటటువంటి సత్య చేసేటటువంటి పనిని మేము సమర్థించట్లేదు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను అన్నాను, పెన్నం మేంచి సత్య పొయ్యిలో పడిందని అన్నాను. ఇప్పుడు సత్య ఏంటంటే 30,000 ఇక్కడ ఇస్తున్నాడు, అక్కడ ఒక 20,000 ఇంటికి పంపిస్తున్నాడు. కాబట్టి ఏదైతే డబ్బు గురించి ఇన్ని సంవత్సరాల పాటు కొట్టుమిట్లాడానో ఆ డబ్బు నా చేతికి అందేటప్పటికి ఈ అమ్మాయికి కళ్ళు, నోరు అన్నీ మూసుకుపోయినాయి. ఈ అమ్మాయికి గుడ్డిగా వాడికి సమర్పయామి అని చెప్పి వాడు అసలు చిక్కుకుపోయింది ఈ అమ్మాయికి తెలియట్లేదు. మీరు చెప్పండి సార్, ఇప్పుడైనా మేమిద్దరం కలిసి చోట జాబ్ చేసుకోలేము సార్. బంత్ అనేది నీ కోర్టులోని లేదు, నీ ఎక్స్ బాస్ కోర్టులో కూడా లేదు. మీ ఇద్దరికి ఒకరికి మించినటువంటి వాళ్ళు దొంగలే మీరిద్దరు. ఆ అమ్మాయి బంత్ అనేది ఆ అమ్మాయి కోర్టులో ఉంది. ఆ అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాన్ని మీరు శిరసా వహించండి. ఆ అమ్మాయిని హెరాస్ చేయకండి దయచేసి. నువ్వు కానీ వాడు కానీ వాళ్ళు తాట తీస్తాం. వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు ఇమీడియట్గా డిలీట్ చేయండి. డిలీట్ చేయకపోతే మేమే ఇప్పుడు ఈ క్షణంలో సైబర్ క్రైమ్కి వెళ్ళి మిమ్మల్ని ఇద్దరిని అప్పచెప్తాం. ఆ అమ్మాయి మీరు అర్థం చేసుకోవట్లేదు సార్. మీరు నా వైపు నుంచి అర్థం చేసుకోండి సార్. నీ వైపు బాగానే అర్థమైందిలే, కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందో ఒక నిమిషం విను.
గుడ్ బై చెప్పమ్మా రాంబాబు కరెక్ట్గా. ఇంకా ఎవరి జీవితాలు నాశనం చేయొద్దు. తాగి నీ జీవితం నాశనం అయిపోతుంది, నా జీవితం పోయింది. ఇంకా నేనైతే నీతో కలిసేదంటూ ఉండదు, నేను నీతోటి మాట్లాడేదంటూ ఉండదు. నేను నా వీడియోస్ ఎప్పుడైతే డిలీట్ అయిన మరుక్షణం నేను ఇక్కడ ఈ ఊర్లోనే ఉండను, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నీకు బాస్ చెప్పినట్టు చెప్పినట్టుంది నాకు. నిజం చాలు ఆడి కథ అల్లుతూనే ఉంటాడు, కట్ చేయమ్మా. చాలే బాబు, దండం పెడతాను నీకు, నువ్వు మందులో ములుగున్నావు. అమ్మ లాస్ట్లో నేను నీతో మాట్లాడవలసినటువంటి అవసరం లేకుండానే అతనితో మాట్లాడినటువంటి తరంలోనే నువ్వు ఒక మంచి నిర్ణయానికి వచ్చావు. మేము నిన్ను ఎప్రిషియేట్ చేస్తున్నాం. బహుశా ఇదే చాలా మందికి వినవలసినటువంటి నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం. ఆడపిల్లలు గుడ్డిగా ప్రేమ అనే మత్తులో మునిగిపోయి ఆ చెప్పినటువంటి వాడు దారిలో అట కొట్టుకుపోయి మోసపోయి ఏది చెప్తే అది తలాడించి ఇప్పటికైనా నువ్వు బయటపడ్డావు. నీ కష్టాన్ని నమ్ముకుంటే ఎక్కడన్నా బతకగలవమ్మా. ఆ 4 రూపాయలు ఎక్కడన్నా వస్తాయి జీవితంలో. ఇలా అసహ్యంగా సంపాదించవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మాకు అర్థమైంది వాస్తవానికి ఆ బ్లాక్ మెయిలింగ్ అనేటటువంటి ఉచ్చులో పడి నువ్వు ఇంత దానికి ఇది జారిపోయావు అనేది మాకు అర్థం అవుతుంది. ఆ డిలీట్ జరుగుతాయి, అతనితో కూడా మాట్లాడి అతను చెప్పి కూడా డిలీట్ చేపిస్తాం. డిలీట్. రైట్, ధైర్యంగా ఉండు, డాక్టర్ గారు చెప్పినట్లు అతనితో మాట్లాడదు. రైట్, నమస్తే.